చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. ఫైట్స్ అవన్నీ బాగున్నాయి. అంటే ఫ్లాప్ అంటున్నారు చాలా మంది. లేదు లేదు, వన్ టైం వాచ్ చూడొచ్చు. ఓకే, మస్తు చూడొచ్చు, కనీసం 2 సార్లు చూడొచ్చు. అది విశేషం 2-4 కోసం చూడొచ్చు. విజువల్స్ అన్ని బాగున్నాయి, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, శేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అంటే హైలైట్స్ అంటే ఏంటి సినిమా? హైలైట్స్ అంటే పాటలు హైలైట్, ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. డెకెట్ బాగుందండి. సో అక్కడ ఎలా అయితే అంటే అందరి డెకెట్ ఆపరేషన్ చేశారండి. సో ఆడియన్స్ అంతా గుండెలు దోచుకున్నారు, మంచిగా అనిపించింది. ట్విస్ట్లతో లేదండి, బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పను, కానీ హిట్ మూవీ అని. సో అందరు కలిసి చూడాల్సిన అడ్విషియస్ మూవీస్ అంటే బిఫోర్ మూవీస్ ఎట్లా ఉంటుంది, ఆ ట్విస్ట్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అంత కొత్తగా లేదని అనిపిస్తుంది అంటున్నారు. లేదు, అడ్విషియస్ మూవీస్ ఎప్పుడు సస్పెన్స్ ఆ జానర్ లోనే నడుస్తుంది. అంటే ప్యూర్ లవ్ స్టోరీ మొత్తం? లేదు, ప్యూర్ లవ్ స్టోరీ ఏం కాదు. కొంచెం ఒక ఇంతకు ముందు ప్రీవియస్ తీసిన సిమిలర్ సినిమాలో అనిపించింది కొంచెం. బట్ దెన్ ఇట్ వాస్ నైస్. మృణాల్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇట్ వాస్ అన్ ఎంగేజింగ్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ దెన్ లాస్ట్ లో కొంచెం లాగ్ అనిపించింది. బట్ దెన్ ఇట్ వాస్ నైస్. మ్యూజిక్ అది బాగుందా? బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. నైస్ లవ్ స్టోరీ, బాగుంది. మృణాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి సెకండ్. అవునవును, అంటే ఉన్నాయి ఇంకా, కానీ అంత లవ్ డెకాయిట్ సినిమా అయితే చాలా బాగుందండి. బాగా తీసుకున్నారు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే రైటింగ్ విషయంలో కొంచెం స్లో అయింది, కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక ఎమోషనల్ అనమాట, ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిలిం అన్నమాట. యాక్షన్ ఇష్టపడే కూడా యాక్షన్ కి లవ్, మంచి ఫీల్ గుడ్ మూవీ అనుకోండి. క్లైమాక్స్ అయితే ఇంకా నిజంగా మీరు ఆగం ఇంకా. అలాగా ఒక 5 minutes మాత్రం ఆ ట్విస్ట్ మాత్రం సూపర్ అన్నమాట. సినిమాకి అంటే అడవి చేసి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అదే ఉంది సినిమాలో. ఒక కంటెంట్ ఉంది, ఒక కొత్తదనం ఉంది. కాదు కొంచెం సోప్ వేసిన మాటే కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడితే భీమ్స్ కొట్టాడండి. సాంగ్స్ ఏం లేవు, కానీ బ్యాక్గ్రౌండ్స్ పరంగా సూపర్ అనమాట. ఇంకా యాక్టింగ్ కోసం మాట్లాడితే అడవి చేసిన కొత్త రకంలో చూస్తారు. ఎమోషన్ పండించిన విషయంలో మనకి కన్నీళ్ళు వస్తాయి తను చూస్తే. అంత బాగా పండించిన ఎమోషన్ అయినా సరే, లవ్ అయినా సరే చాలా మంచిగా ఫీల్ అవుతాం. బయటకు వచ్చిన ఒక మంచి సినిమా చూసాం ఫీల్ అయితే కలిగిస్తే. ఇంకా మృణాల్ ఠాకూర్ ఎమోషన్ అండ్ యాక్షన్ మనం చెప్పుకోదగ్గ కదా. సీతారామంలో ఎంత బాగా, ఎంత క్యూట్ గా, ఎంత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఇందులో కూడా అంత క్యూట్ గా కనిపించింది ఆవిడ. నిజంగా ఎటువంటి లంగర్ లేకుండా మంచిగా సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళకి డెకాయిట్ ఒక మంచి ఆప్షన్ అండి. సినిమా అయితే మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. లేట్ అయినా సరే మంచి సినిమా తెచ్చడం, ఒక రొమాంటిక్, ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అంటే చాలా బాగా నచ్చింది. అసలు మామూలుగా అనిపించలేదు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్న. నిజంగా అసలు శేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా అనిపించలేదు. అన్న ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు అన్న. ఎవరు కానీ గూఢచారి కానీ, క్షణం కానీ, ఇవన్నీ కంపేర్ చేసుకొని వస్తున్నారు. అవన్నీ కంపేర్ చేయకండి. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఇది ఒక కొత్త సినిమా, మంచి సినిమా. ఒక అన్న జూలియట్ అయితే మామూలు జూలియట్ కాదు. అంటే సీతారామంలో మనం ఏడవడం చూసాము, ఈ సినిమాలో అంతకు మించి ఏడుపుంది అన్న. నిజంగా అంటే ఆమె ఏడుస్తే సినిమా హిట్ అయినట్లే అనిపిస్తుంది అన్న. నాకు నచ్చిన పాయింట్స్ అంటే ట్విస్ట్లే అన్న. ఆ ట్విస్ట్లు అయితే మామూలు ట్విస్ట్లు కాదు. అంటే సెకండ్ హాఫ్ నుంచి ఒక సినిమాలో ఒక ట్విస్ట్ 2 ట్విస్ట్లు చూసాం, కానీ ఈ సినిమాలో మాత్రం మామూలు ట్విస్ట్లు కాదన్న. ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్న. అన్న బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ అసలు మామూలుగా అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న బీజిఎం కానీ. అన్న డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ అతను ముందు చేసిన వర్క్స్ కానీ, ఎడిటర్ గా, డిఓపి గా చాలా అంటే చాలా సినిమాలు వర్క్ చేశాడు. సో ఈ సినిమాలో అతనే పర్ఫెక్ట్ డైరెక్టర్ అయినా అయితే నాకు అనిపించింది. అడ్విషియస్ అనే సినిమా వచ్చిన ఎందుకంటే ఆయన అడ్విషియస్ అనే డిఫరెంట్. ఆయన సినిమాలు ప్రతి ఒక్కటి ఆయన స్టోరీ విధంగా, ఆయన ఎంచుకునే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నాకే చాలా చాలా బాగా నచ్చింది. మన అడ్విషియస్ అన్న అంటే ఆయన యాక్టింగ్ పరంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెండ్ అరే నెక్స్ట్ ఏమైతే అరే ఏమైతే అని సస్పెండ్ తో స్టార్ట్ అవుతుంది. ఏడా బోరింగ్ కొట్టదు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఎమోషనల్ అండ్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అరే చూసాంరా, అరే హ్యాపీగా అనిపించింది అన్నట్టు. అండ్ మెయిన్ గా మృణాల్ ఠాకూర్, మన అడ్విషియస్, వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరి జోడి మాత్రం అద్రిపోయింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 10 నిమిషాలు సీట్ల నుంచి ఎవరు లేరు, ఒక మంచి ట్విస్ట్ మాత్రం ఉంటుంది. ఆ ట్విస్టులు మాత్రం మిస్ కాకండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అద్రిపోతుంది. మెయిన్ గా అడ్విషియస్ అన్నకి అంటే హిట్ బ్లాక్ బస్టర్ కాదు, మంచి సినిమా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉండాలి. మంచి కాన్సెప్ట్ తో ఉన్న సినిమా. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ఎవరు కూర్చోరు సీట్లలో. బాగుంది.